నమస్తే. ఒక అమ్మాయికి కొన్ని ఏళ్లుగా థైరాయిడ్ ఉండింది. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అల్లోపతిలో థైరోనామ్ వాడుతూ ఉండింది. అయితే ఆ థైరోనామ్తో పాటుగా ఆల్టర్నేటివ్ మెడిసిన్ కూడా తీసుకోవడం మొదలుపెట్టింది. అలా తీసుకున్న కొన్ని నెలల తర్వాత థైరాయిడ్ నార్మల్కి వచ్చింది. సో వాట్ ఏ వండర్, ఇన్నేళ్లుగా సతాయించిన జబ్బు ఇప్పుడు పోయిందని చెప్పేసి ఎగిరి గంతేసింది. ఇక థైరాయిడ్ ట్యాబ్లెట్ తీసి పక్కన పడేసింది. ఈ తిప్పలు పెట్టే ఈ థైరాయిడ్ లొలిపోయింది అనుకుంది. కానీ ఫ్యూ మంత్స్లో మళ్ళీ మే హాజరు అంటూ వచ్చేసింది థైరాయిడ్. అదేంటి, తగ్గిపోయిన థైరాయిడ్ మళ్ళీ ఎట్లా వచ్చిందని తలపట్టుకుంది. అసలు ఈ డాక్టర్లు ఏది పూర్తిగా నయం చేయరు, ఇంకెందుకు ఈ మెడికల్ సిస్టమ్ ఎందుకు, అంతా వేస్ట్, బ్లా 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 ఇవన్నీ ఇంకా అనుకుంది. అట్లా తిట్టేసుకుంది. అయితే ఇందులో లోపం ఎక్కడుందో తెలుసా? ఆమె థైరాయిడ్ ట్యాబ్లెట్ మానేయడంలో. ఇదే విషయం ఇంకొంచెం వివరంగా చెప్తా. అసలు థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏంటి? థైరాయిడ్ గ్రంథి మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఆ థైరాయిడ్ గ్రంథి తగినంత థైరాక్సిన్ హార్మోన్ని విడుదల చేయకపోవడం, దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం. థైరోనామ్ అనే ట్యాబ్లెట్ ద్వారా థైరాక్సిన్ హార్మోన్ని ఇస్తారు. అంటే ఈ ట్యాబ్లెట్ వేసుకుంటేనే వాళ్ళకి కావాల్సిన హార్మోన్ అందుతుంది, లేకుంటే లేదు. సో రెగ్యులర్గా ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే థైరాక్సిన్ లెవెల్స్ నార్మల్గా ఉంటాయి. ఒకవేళ వేసుకోకుంటే అవి నార్మల్ ఉండవు. కాబట్టి ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉండటం వల్లనే అమ్మాయికి కూడా అది నార్మల్కి వచ్చింది. సో అది చూసి కాస్త ఆమె ఇంకా పూర్తిగా తగ్గిపోయింది, ఇక ట్యాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదని చెప్పి ఇట్లా సొంత నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే రిపోర్ట్ నార్మల్ వచ్చిందని ట్యాబ్లెట్ మానేస్తే సమస్య మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది. సో ఈ అమ్మాయి విషయంలో కూడా అదే జరిగింది. అందుకే ఒకసారి థైరాయిడ్ సమస్య వచ్చిందంటే ఇక లైఫ్ లాంగ్ ఆ ట్యాబ్లెట్ వాడాల్సింది. ఒకే ఒక ట్యాబ్లెట్ కదా, పెద్ద ప్రాబ్లం ఏముంటుంది. అయితే ప్రతి 6 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే దానికి డోసేజ్ అడ్జస్ట్మెంట్స్ ఒకవేళ అవసరమైతే కనుక డోసేజ్ పెంచడమో తగ్గించడమో చేస్తూ ఉంటారనమాట డాక్టర్స్. సో ఇక ఈ థైరాయిడ్ లాంటిదే బీపీ మెడిసిన్ కూడా. అంటే అన్ని సందర్భాల్లో లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం రాకపోవచ్చు, కానీ డాక్టర్కి చెప్పకుండా బీపీ నార్మల్ వచ్చేసింది కదా అని చెప్పేసి మెడిసిన్స్ కొందరు మానేస్తుంటారు. అట్లా అస్సలు మానేయద్దు. అట్లా మీ ఇష్టానుసారం కనుక మానేస్తే బ్రెయిన్ స్ట్రోక్, పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంటుంది. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా వచ్చి హార్ట్ ఫెయిల్యూర్ కూడా దారితీయచ్చు. కాబట్టి బీపీ మందుల విషయంలో కూడా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో 10 మందికి షేర్ చేస్తే తెలియని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు. సో థ్యాంక్ యూ. నమస్తే.